అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అనమాట. అదేంటంటే కరివేపాకు నిల్వ పచ్చడి. మనం ఇలా కానీ కరివేపాకు నిల్వ పచ్చడి చేసి పెట్టుకుంటే మనం 2-3 నెలలు హ్యాపీగా తినేయచ్చు. అది కూడా వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. అంతేకాకుండా వెయిట్ లాస్లో కూడా ఈ కరివేపాకు చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే మన జుట్టు పెరగడానికి కూడా చాలా చాలా మంచిది కదా. సో ఇలాంటి రెసిపీస్ చేసుకొని పెట్టుకుంటే మనం రోజు హ్యాపీగా 2-3 టేబుల్ స్పూన్ల కరివేపాకుని మన ఒంట్లోకి తీసుకున్నట్టుగా అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. ఇక్కడ నేను తాజా కరివేపాకు తీసుకున్నానండి. ఒక చిన్న కట్టలు అయితే 4 కట్టలు అనమాట. వీటిని ఎలా కొలుస్తున్నానంటే ఇలా గుప్పెడుగా కొలుస్తున్నాను. ఇది దాదాపు 50 గ్రాములు ఉంటుంది. ఇది మనకి ఈజీ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా గుప్పెడితో పట్టుకుంటే ఎంత కరివేపాకు వచ్చిందో అది తీసుకున్నాను. అలాంటి గుప్పెళ్ళు 4 గుప్పెళ్ళు. అలాగే కరివేపాకు మనకి ఇక్కడ ముదిరిన పెద్ద ఆకులు ఉన్న కరివేపాకు తీసుకుంటే నిల్వ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మందంగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. మనం ఎప్పుడు వేపుడు చేసినా సరే మాడిపోకుండా ఉండడానికి నూనెని కడాయి అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా స్ప్రెడ్ చేస్తే నాన్ స్టిక్ లాగా తయారయ్యి మనం ఏ పాత్రలో వండినా సరే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. మెంతులు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మెంతులు ముందు వేయించాలి, ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి. అవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ వేయకండి, ఇక టేబుల్ స్పూన్ టీ స్పూన్లో చెప్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇవి కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎప్పుడైతే ధనియాలు వేగినాయో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ వరకు అన్ని టేబుల్ స్పూన్స్ అనమాట, అంటే పెద్ద చెంచాలతో వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం వేయిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనం 1 టీ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఇవి ఖచ్చితంగా వేయండి, మీ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర కూడా మరి కాసేపు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి, అప్పుడు మనకి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం ఒక 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. మీ కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను దాదాపు 12 వరకు ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. ఇవి చాలా వరకు వేగిపోవాలి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, 4 గుప్పెళ్ళ కరివేపాకు వేసుకొని అవసరమైతే కొంచెం నూనె వేసుకోవచ్చు అనమాట. ఇది నిలవ పచ్చడి కాబట్టి నూనె ఎక్కువే వాడతాము. చక్కగా కరివేపాకు కూడా వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కదుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలి. కరివేపాకు ఆకులు క్రిస్పీగా అవ్వాలి. అలా క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు ఈ విధంగా కదుపుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. దాదాపు 20-30 గ్రాములు ఉంటుంది ఇది. మీ చింతపండు కూడా మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా కరివేపాకుతో పాటుగా వేయిస్తున్నాను. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒకసారి ఆకులు చెక్ చేసుకోవాలి. క్రిస్పీగా అయితే మీకు పర్ఫెక్ట్గా వేగినట్టు అర్థం. ఇప్పుడు మనం అందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేస్తున్నానండి. మీ రుచిని బట్టి ఉప్పు కూడా సరి చేసుకోవచ్చు. అలాగే ఆఖరిగా 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇవి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు మిశ్రమం మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందు మనకి పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత వాటర్ పోయకండి. వాటర్ పోసి గ్రైండ్ చేస్తే నిలవ ఉండట్లేదని నాకు తెలిసిందనమాట, నేను ఒకసారి చేస్తే. అందుకని ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ముందు మీరు పౌడర్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని గ్రైండ్ చేస్తే మనకి పచ్చడి అనేది చాలా బాగా నిల్వ ఉంటుంది. ఇది కూడా ఒక సీక్రెట్ టిప్ అనమాట. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. మీకు బాగా మెత్తగా కావాలి పచ్చడి అనుకుంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, నీళ్లు మాత్రం పోయకండి. ఇప్పుడు ఆఖరిగా తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర, అందులోని మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఇవన్నీ మనకి అవసరం అవుతాయి కదా, అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట పోపు దినుసులు. అందులో మీకు నచ్చితే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేయట్లేదు, ఎందుకంటే నాకు కరివేపాకు ఫ్లేవరే చాలా ఇష్టం అనమాట. ఇలా బాగా వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు కరివేపాకు పచ్చడిని వేయించాలి. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది, ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక పొడిగా ఉన్న ఒక గాజు సీసాలో కానీ పచ్చడి జాడీలో కానీ ఈ పచ్చడిని ఎత్తేసుకోవచ్చు. చూడండి, మనం చేసిన కొంచెం పచ్చడికి చాలా ఎక్కువ పచ్చడి వచ్చింది కదా, దీన్ని మనం బయట
పెట్టుకుంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు హ్యాపీగా వాడుకోవచ్చు. మీరు పచ్చడి తయారైపోయిన తర్వాత పైన కూడా నూనె తేలాలన్నమాట. అలా నూనె ఉండేలాగా చూసుకుని అవసరమైతే పైన కొంచెం నూనె వేసుకోండి. ఇక్కడ నేను వేరుశనగ నూనెతోటి ఈ పచ్చడి మొత్తం చేశాను. మీరు నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. వేరుశనగ నూనె అయితే మనకి కరివేపాకుకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది డామినేట్ చేయకుండా ఉంటుంది. సో ఈ పచ్చడి మీరు ఇలా తయారు చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకొని తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఓన్లీ నూనెతో మాత్రమే గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.